వ్లాగ్ అనమాట. ఎంత అన్ప్లాన్డ్ అంటే ఇప్పుడు కార్లోకి వచ్చిన వరకు అంటే చేయాలా వద్దా అని కన్ఫ్యూజ్డ్ అయి చేస్తున్నా. అంటే చాలా మంది జస్ట్ డే వ్లాగ్ అయినా చేయండి అక్క అంటున్నారు. బట్ డే వ్లాగ్ ఏముంటుంది, రొటీన్ ఉంటుంది. నువ్వు కారే నడిపి ఇంట్లో చూడని అవసరం లేదు, అర్థమైందా? నాకు భయం అవుతుంది. జస్ట్ డే వ్లాగ్ అయినా చేయండి అంటే అందులో ఏముంటుందో తెలీదు. బట్ ఈరోజు నేను గోయింగ్ అవుట్ ఫర్ సింప్లీ కాదు, సాయి బర్త్డే. సో గిఫ్ట్స్ తీసుకోవడానికి వెళ్తున్నా. ఏమేమి గిఫ్ట్ తీసుకుంటానో ఏంటో ఐ జస్ట్ వాంట్ టు షో యూ గైస్. సో అందరు ఇంట్లోనే సేఫ్ ఉంటున్నారు అనుకుంటున్నా. ఈరోజు సండే, టైం ఎంత అవుతుంది? 10:16 అవుతుంది. సండే రోజు 6th. ఈ సౌండ్ ఎప్పుడు అవుతుంది? నేను సీట్ బెల్ట్ పెట్టుకుంటే పోతుందా? మా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. ఓకే, మన కార్ మనల్ని సేఫ్టీ కోరుకుంటే తప్పలేదు కదా. ఐ డోంట్ నో వెదర్ మాల్స్ ఆర్ ఓపెన్ ఆర్ నాట్. ఇప్పుడు వెళ్ళి చూడాలి అసలు ఏంటి, అసలు ఇళ్ళకి ఎన్ని డేస్ అవుతుంది తెలుసా అట్లీస్ట్ మాల్స్కి వెళ్ళక. ఒకవేళ మాల్ ఓపెన్ లేకపోతే ఫ్రమ్ దేర్ ఐ వాంట్ టు గో గిఫ్ట్ షాపింగ్. 22nd బర్త్డే చూడండి, నేను ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను అంటే దట్ బికాస్ నేను ఇంకా ఈ వీక్ ఒక వీకే ఇక్కడ ఉంటాం మమ్మీ వాళ్ళ దగ్గర. నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ 2 weeks అక్కడ వెళ్ళిపోతే అప్పుడు యాక్టింగ్ చేయొచ్చు. నథింగ్, నో ఐ డోంట్ ప్లాన్ ఎనీథింగ్ అని. నా దగ్గర ఒక్క గిఫ్ట్ కూడా లేదు ఇవ్వడానికి అని మా ఆయన ముందే యాక్టింగ్ చేయొచ్చు. నాకు మీషోలో క్యూట్ డాల్స్ చాలా ఇష్టం. చూద్దాం. మాల్లో ఎవ్వరు లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ టైం మాల్ సండే రోజు దట్టు. నా కళ్ళు మొత్తం నా లేడీస్ బ్యాగ్స్ పైనకి, సీదేర్ బ్యాగ్స్, ఆ బ్యాగ్స్ పైనకి అండ్ లేడీస్ చెప్పుల పైకి పోతున్నాయి. ఐఎమ్ కంట్రోలింగ్ మై సెల్ఫ్ యూనో. ఓకే దివ్య, నీ దగ్గర బడ్జెట్ లేదు, ఇప్పుడు మీ ఆయన ఖర్చు పెట్టు, తర్వాత ఎప్పుడైనా నీకు ఖర్చు పెట్టుకుందో కదా అని ఐఎమ్ కంట్రోలింగ్. ఫైనలీ అవుట్ ఫ్రమ్ మాల్. ఇంకోసేపు ఉంటే వాళ్ళకి ఎంట్రీ ఇస్తారు, అందుకే మేమే వచ్చేసాం. అస్సలు టైం సరిపోలేదు. అమ్మో ఈ మాస్క్. ఇంటికి వెళ్ళాక చూపిస్తా ఏమేమి తీసుకున్నాను. ఈరోజు ఒక్క రోజుతో అయిపోలేదు ఫ్రెండ్స్ మన షాపింగ్. ఇంకా 3 days పడుతుంది, ఇంకా 2 daysలో అయిపోతుంది మేబీ. యా, రేపు ఎర్లీ మార్నింగ్ అంటే ఈరోజు 9కి ఓపెన్ చేస్తారు మాల్స్ అని ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి రేపు 9 కల్లా పొద్దున్నే మాల్లో ఉండాలి. సో పర్లేదు, మాస్క్లో కూడా దివ్య బాగానే ఉంది. యా, అలా అనుకోక తప్పదు. ఇక పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని. నాకు ఆ స్కైని చూపించాలన్నది కొద్దిసేపు చూడండి. రీచ్ డౌన్. మా మీకు డోర్ నాక్ చేస్తున్నాడు. వాట్సాప్ మీకు ఆఫ్. నీకు అమ్మ ఎప్పుడు గుర్తొచ్చిందా? ఇందాక నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలే, నేను వచ్చినప్పుడు తాత దగ్గరికి వెళ్ళినా కదా. పోతున్నా మీకు. ఐ ఫీల్స్ లైక్ పేషెంట్ ఇది తాగినప్పుడు. బట్ ఓకే, దిస్ ఈజ్ అన్ ఎనర్జీ డ్రింక్. వచ్చా, హాయ్ చెప్పు వాళ్ళకి. హాయ్ చెప్పు మీకు. నాన్న హాయ్. నన్ను పొంగరమే. నువ్వు కూడా వచ్చావు షాపింగ్కి? నాన్నకి ఏం తీసుకుందాం? నువ్వు బర్త్డే గిఫ్ట్ ఏమి ఇస్తావు నాన్నకి? చెప్పే, బర్త్డే గిఫ్ట్ ఏమి ఇస్తావు నువ్వు నాన్నకి? బంగారం. ఇది బంగారం. సో ఇవి చెప్పులు. ఈ సైజ్ ఎందుకు ఇది కొంచెం పెద్ద అవుతుంది అనిపిస్తుంది. లెట్స్ సీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎలా తీసుకెళ్ళాలి, ఎలా దాచిపెట్టాలి, అమ్మ బాబోయ్, ఐ నీడ్ టు థింక్ అబౌట్ దట్ ఆల్. సో ఈ టీ-షర్ట్ కలర్ నచ్చింది నాకు, కలర్ నచ్చి తీసుకున్నాను. అండ్ దిస్ వన్ ఈస్ పర్ఫ్యూమ్. అంటే మేబీ పర్ఫ్యూమ్స్ సాయికి ఇది మినిసోలో తీసుకున్నా. బేసికలీ నాకు ఈ కలర్ నచ్చి తీసుకున్నా. పర్ఫ్యూమ్ కూడా బాగానే ఉంది, పర్లేదు, స్మెల్ కూడా బాగానే ఉంది. మా ఆయన అన్ని న్యూ బ్రాండ్స్ వాడతాడు, ఇవన్నీ వాడతాడో లేదో తెలియదు. బట్ నాకు నేను ఇష్టంతో తీసుకుంటున్నాను కాబట్టి డైలీ వేర్కైనా వాడతారు కదా, ఏదో పిచ్చి ఆనందం. దిస్ ఇస్ నెయిల్ పాలిష్ ఫర్ మీ. అండ్ ఇది పపాయా మాస్క్ అంటే సాయికి చాలా ఇష్టం. ఫేషియల్ మాస్క్, పపాయా మాస్క్ అంటే. సో కనిపించగానే తీసేసుకున్నాం. మేబీ ఇది బర్త్డే ముందు రోజు ఇచ్చేస్తాం. దట్స్ నాట్ ఏ గిఫ్ట్. ఇప్పుడు చూపించబోతుంది ఏంటంటే రాకీ ఇన్నర్స్.
సో ద రీజన్ దిస్ ఈస్ మా ఆయనకి ప్రతి టైం నేను గుర్తు రావాలన్నమాట. అందుకే మస్ట్ బి క్రేజీ. కాకపోతే ఐ వాంట్ టు గిఫ్ట్ హిమ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ఐ జస్ట్ రియలైజ్డ్ ఏంటంటే ఈరోజు నేనేం ఎక్కువ తీసుకోలేదు. సో 9 లోపు మాల్ ముందుంటే మేమే వెళ్ళి ఓపెన్ చేస్తే లైక్ అట్లీస్ట్ 12 వరకు షాపింగ్ చేస్తే అయిపోతుందేమో అనుకుంటున్నాం. సో ఏంటిది అది? సో ఆమ్లెట్. అరే ఇప్పుడు నేను ఫ్రాన్స్ తింటా, నాకు ఇది వద్దు. ఫ్రాన్స్ టైం అవుతుంది ఇంకా. అమ్మ మంచిది. కాలం అవుతుందే. ఇది ఉన్నదా వాటర్? మా డాడీ తినిపిస్తుండే. రేపు షాపింగ్లో కలుద్దాం మళ్ళీ. అంతేనా? బాయ్ బాయ్. ఐ లవ్ యూ. ఇది ఎవరి బంగారం? Day 2. Hey, good morning. Hi, good morning everybody. Good morning. It's Monday morning. ఎండ వస్తుంది నాకు. ఈరోజు పొద్దున్నే వచ్చేసాడు మా సూర్యుడు. ఓకే యా, ఇది ఫైన్. అట్లీస్ట్ ఈరోజు మాల్లో థింగ్స్ అన్ని కంప్లీట్ చేయాలన్నది నా ఏం. హాయ్ హాయ్ బాయ్. క్యూట్ ఉంది కదా. ఆడుకుంటానికి వచ్చారా అది మటుకు? బాగున్నాం చూడు, మాస్క్లు ఇట్లా పెట్టుకొని. అండ్ అసలు ఎప్పుడు నా జీవితంలో అనుకోలేదు ఇట్లా మాస్క్ పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుందని. అమ్మా మరి తప్పట్లేదు. యా, ఊరికి తీసి మళ్ళీ పెట్టుకునేంత ఓపిక నాకు అస్సలు లేదు. అందుకే ఐఎమ్ పుట్టింగ్ హియర్. ఓకే, ప్లీజ్ బేర్ విత్ మీ. సో మాల్కి వచ్చేసాను. ఫైనల్లీ ఒక్క షర్ట్ సెలెక్ట్ చేసుకున్నా. హియర్ ఐ యామ్ ఇన్ హోమ్ సెంటర్. నాకు ఎప్పటి నుంచో ఎవరికైనా ఇట్లా క్యాండిల్స్ గిఫ్ట్ ఇవ్వడం చాలా ఇష్టం. ఎలా ఉన్నా చెప్పండి. ఎల్లో కలర్ కనిపిస్తుంది అంతా. ఓకే, నైస్ వన్. యూనో నెక్స్ట్ టైం నుంచి వీడియో తీయడానికి ఎవరైనా తీసుకొచ్చుకుంటా, లైక్ ఫ్రెండ్స్ అయినా కజిన్స్ అయినా. ఇప్పుడు చాలా పాండమిక్ టైంలో నాకు నేనే రిస్క్ తీసుకొని బయటకు వెళ్తున్నా. అలాంటిది నాతో పాటు వేరే వాళ్ళని రిస్క్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే బై ఎలోన్ నేను వస్తున్నా. మా డాడీ నేను వద్దు, నేను వెళ్తా ఒక్కదాన్ని అన్న. లేదు బెటా నేను వస్తా అంటున్నాడు. 9కి షాప్లోకి వస్తే ఇప్పుడు 11:30 అవుతుంది. ఇప్పటి వరకు నేను ఒక్క నిమిషం కూడా కూర్చోకుండా షాపింగ్ చేసా. ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఈరోజు ఏమేమి తీసుకున్నాను. ఇప్పుడు గర్ల్స్ అంటే చిన్న చిన్న స్టోర్స్లో అయినా క్లాత్ నచ్చి తీసేసుకుంటాం, కానీ బాయ్స్కి అట్లా కాదు కదా. దే ప్రిఫర్ బ్రాండ్. మళ్ళీ మనకంటే హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవచ్చు, షార్ట్ చేసుకోవచ్చు, సైడ్స్కి స్టిచ్చింగ్ వేసుకోవచ్చు. బట్ మెన్స్కి అట్లా కాదు. అందరు షాప్స్ వాళ్ళందరినీ ఏమడుతున్నా అంటే యాక్చువల్గా ఇది గిఫ్ట్ ప్యాక్, మళ్ళీ 1 month తర్వాత వచ్చినా సరే ఎక్స్చేంజ్ ఇస్తారా అని అడిగితే వాళ్ళని ఇట్లా ఒక లుక్ ఇచ్చుకుంటారు. ఏంటి 1 week కాదు, 2 weeks కాదు, 1 month అని ఇట్లా ఒక లుక్ ఇస్తున్నారు. అంటే మేము గిఫ్ట్ ప్యాక్ చేసి అందులోనే ప్యాక్ చేసి పెడతాను. అది ఏం వేసుకోను అంటే అది ఏం వేసుకోకుండా మేడం, కాకపోతే మరీ 1 month ఏంటి మేడం అన్నట్టు చూస్తున్నారు. బట్ జూడియోలో 1 month ఇస్ ఫైన్ అంట. సమ్ స్టోర్స్లో 1 month ఓకే అన్నారు కదా డాడీ. 1 month ఓకే అంటే వాళ్ళు ఆబ్వియస్గా చూసి చెప్పచ్చు ఆ క్లాత్ని ఎన్నిసార్లు వేసుకున్నారో వేసుకోలేరో, కొత్తది ఎలా ఉంటుందో పాతది ఎలా ఉంటుందో ఆ మాత్రం తెలీదా. నా బంగారం మా నాన్న నా కోసం ది డూ ఎనీథింగ్. మా డాడీ కొండ మీద ఉన్న కోతి అయినా నేను నీకోసం తీసుకొస్తే బెటా అంటాడు కదా డాడీ. అంత పిచ్చి నేనంటే. ఎన్ని పనులున్నా పనులు లేకున్నా చిన్నప్పటి నుంచి అయినా సరే యూ డోంట్ అలౌ మీ టు గో అలోన్. ఎవరైనా నేనన్నా వస్తా, కనీసం నేను వచ్చి నేను తిప్పుతా కదా, నేను ఉన్నా కదా, నేను ఉంటాను. ఇంకా
వెళ్ళబోతున్నాం మనం. హే, హియర్ ఐ ఆమ్ ఇన్ మై ఫేవరెట్ స్టోర్. ఇందులో ఇలా చూస్తే ఏం అర్థం కాదు, ఇవేంటి అన్ని చిన్న చిన్న పిల్లల థింగ్స్లా ఉంటాయి. ఇంటికి వెళ్ళాక ఐ షో యూ గైస్ ఇందులో నుంచి నేను ఏమేమి తీసుకొచ్చానో. ఇవన్నీ థింగ్స్ ఇవి ఎలా యూజ్ చేస్తారో అంటే ఏదైనా బుక్, నేనైతే సాయికి ఒక బుక్ స్కెచ్ బుక్ లాగా ఇద్దాం అనుకుంటున్నా. అందులో ఫొటోస్ పెట్టి ఫస్ట్ నుంచి మా ఫేవరెట్ పిక్చర్స్ పెడదాం అనుకుంటున్నా. దానికి డెకరేట్ చేయడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి. డెఫినెట్గా ఈ స్టోర్లో అయితే అన్నీ దొరుకుతాయి. దే ఆర్ నాట్ ప్రమోషన్స్ కోసం చెప్పట్లేదు, బట్ యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. సీ దిస్ క్యూట్ థింగ్స్, ఇవి కూడా బాగుంటాయి. అండ్ టేప్స్ చాలా యూజ్ అవుతాయి. చలో దెన్ బాయ్, వెళ్ళాలి ఇంటికి. చాలా తిరిగా, ఇలా చూస్తే నాకు తీసుకోవాలనిపిస్తుంది. చాలా ఇంకా తీసుకున్నవి. బాయ్ బాయ్. ఏం పేరు నీ పేరు చెప్పు. ఫస్ట్ పిల్లల్ని రోడ్లో తిప్పకండి కదా, చదువుకునే ఏజ్లో అక్క అక్క అని అడుగుతుంటే ఐ ఫీల్ సో బ్యాడ్. ఫైనల్లీ డే 2 షాపింగ్. ఏంటిది? ఓకే, ఫైనల్లీ డే 2 షాపింగ్ అయిపోయింది. ఖర్చే కానీ నాకు తినబోతు అవ్వట్లేదు. బయట ఫుడ్ ఎందుకు డాడీ? అప్పుడు ఎప్పుడు బయట ఫుడ్ ఏం తింటాం అనేవాడు, ఇప్పుడేమో బయట తిని పెట్టా. ఆకలి పొద్దున్న తినలేదు కదా ఏమి. బ్రేక్ఫాస్ట్ చేసా, మ్యాగీ తిన్నా. ఇప్పుడు టైం 1 అవుతుంది. ఇంటికి వెళ్ళిపోయి లంచ్ చేయాలి. ఇది తీసుకున్నాం ఈరోజు. ఏమేమి తీసుకున్నా ఇంటికి వెళ్ళాక చూపిస్తా. నా ఎనర్జీ లెవెల్ ఇట్లా దిగింది, కాస్త ఇట్లా పడిపోయింది అనమాట. మిక్కుతండ్రి హాయ్ చెప్పు వాళ్ళకి. మిక్కుతండ్రి నువ్వు కూడా వస్తావా రేపు షాపింగ్కి వెళ్దా? నీకేం తీసుకొచ్చా చూడు. బంగారమే తిను. వద్దా? వద్దు నాన్న, ఇట్లా కూర్చో. సిట్ సిట్ అమ్మా, సిట్ మీకు సిట్. హే సి, ఎంత క్యూట్గా తింటుండో నా మీకు తండ్రి. ఇవి 2 హ్యాండ్స్ పట్టుకొని తింటాడు. సిట్టింగ్ స్టైల్ చూడండి. బొంగొట్టుకుంటానా? అలసిపోయింది, అందుకే తినేడుతున్నా. మర్చిపోలే ఎందుకంటే నువ్వు వేసుకొచ్చిన అంత షాపింగ్. చాలు లేదు చాలు, ఫుల్ అయిపోయింది. ఎట్లయితుంది ఫుల్? ఎనర్జీ ఎట్లుంటుంది? తిరిగి అలసిపోయాను. అక్కడ తినమంటే ఏం తినలేవు, కనీసం పైసలు ఖర్చు పెట్టొద్దని తినలే. తెలియదా? ఆదా చేయాలని మమ్మీ వేరే అవి అయితే అనుకుంటుంది, వేస్ట్ అయితే కడుపు తినదు. హే హాయ్. సో మంచిగా ఫుల్గా తినపెట్టింది మా నాన్న. ఈరోజు ఏమేమి షాపింగ్ చేశానో చూపిస్తాను చాలా క్విక్గా, బికాస్ చాలా నిద్ర వస్తుంది. ఇదేంటి, ఇది 3-4 షీట్ ఇంత షీట్ ఉంటుంది అనమాట, బ్లాక్ షీట్. అంటే యూస్ఫుల్ అని తీసుకొచ్చుకున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సో ఈ టేప్స్. ఇవన్నీ నేను ఎందుకు తీసుకున్నానంటే బికాజ్ ఆఫ్ దిస్ బుక్. ఇది స్కెచ్ బుక్. ఇది ఎంత కాస్ట్ అంటే ఇది 250కి వచ్చింది స్కెచ్ బుక్. ఈ బుక్లో నేను పిక్చర్స్ ఫస్ట్ ఓన్లీ సాయి నేను మాత్రమే ఉంటాం ఇందులో. సో పిక్చర్స్ ఐ వాంట్ టు కీప్. ఫస్ట్ పిక్చర్ నుంచి ఇప్పటి వరకు మా బెస్ట్ ఫొటోస్ అన్నీ మెమోరీస్ ఇందులో కలెక్ట్ చేసుకోవాలని ఉంది. ఐఎమ్ గోనా డూ దిస్ బుక్ వెరీ కలర్ఫుల్. యా, ఐ హ్యావ్ మై ప్లాన్స్. సో ఇవి చిన్న పేపర్స్ యూజ్ అవుతుందని తీసుకున్నా. అండ్ దీస్ పేపర్స్, యాక్చువల్గా ఈ పేపర్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ఇదేదో కొత్తగా ఉంది కార్డ్బోర్డ్ షీట్స్కి. సో ఇది కొంచెం మంచిగా అనిపించి తీసేసుకున్నా. దిస్ రిబ్బన్ వెరీ యూస్ఫుల్. ఇది 75. తీసుకున్నాను అంటే వావ్, దిస్ టీ-షర్ట్, స్వెట్ షర్ట్ ఇది యాక్చువల్లీ. ఐ లైక్ ఇట్, యూనో. నాకు ఈ కలర్ చాలా నచ్చింది యాక్చువల్గా. ఓకే, సో దిస్ వన్, దిస్ ఈజ్ సో కూల్. ఎక్కడైనా షోకేజ్ పెట్టుకోవడానికి వస్తుంది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో. బ్యూటిఫుల్ క్యాండిల్. వావ్, ఇది కూడా బాగుంది. స్ట్రాబెర్రీ అంటే నాకు అట్లా ఒకటి గిఫ్ట్ ఇచ్చి ఊకోవాలనిపించదు. నా వే ఆఫ్ స్టైల్ ఇలా. ఐ వాంట్ టు సర్ప్రైజ్ ఇన్ డే అంతా. అందుకే ఇదేమో యానిమల్ ప్రింట్ ఉందని జూడియోలో నచ్చి
స్మెల్ కూడా బాగుంది, అందుకే తీసుకున్నా. ఈ షర్ట్ అయితే నాకు చాలా నచ్చింది. సాయికి లైక్ ఈజ్ నాట్ లైక్ చిల్ యోయో పర్సన్. ఇలాంటి డీసెంట్లో మా ఆయన చాలా బాగుంటాడు, అందుకే ఇలాంటి డీసెంట్ షర్ట్ తీసుకున్నా. హౌ ప్రిటీ కదా. ఓ నెక్స్ట్ దిస్ క్యాప్. వావ్, సాయి కన్నా ఎక్కువ నేనే పెట్టుకుంటా, ఇది నాకు అర్థమైపోయింది. అంతే ఇంకా. సో రేపు కలుద్దాం, రేపు పొద్దున్నే మళ్ళీ కస్టమైజ్డ్ గిఫ్ట్ షాప్కి వెళ్తాను. బాయ్, సీ యూ టుమారో మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఈరోజు మాల్ వెళ్ళట్లేదు, మాల్ పని క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు కస్టమైజ్డ్ గిఫ్ట్ షాప్కి వెళ్తున్నాము. ఆడ ఏమేమి నచ్చితే అదే తీసుకుంటాం. సాయి గిఫ్ట్ చేసి నాకు నేను గిఫ్ట్ చేసుకున్నట్టే, ఇంకా మా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు అది మాడిఫై కూడా చేసుకోవచ్చు. మన వర్క్ గోయింగ్ ఆన్. ఓకే. సో జేఎన్టీ యూనివర్సిటీ ఆపోజిట్. later. ఫైనలీ అవుట్ ఫ్రమ్ షాప్. కరెక్ట్ ఏ టైంకి వెళ్ళాలి షాప్లోకి? మేబీ 8:30 అయినా, 8:30 అయ్యిండొచ్చు. షాప్లోకి నేను 8:30కి వెళ్తే ఇప్పుడు 12 అవుతుంది. అన్ని అవర్స్ నేను షాప్లోనే ఉన్నా, గిఫ్ట్ షాప్లో. సో ఆల్రెడీ చూపించా ఏమేమి. అది స్క్రాప్ చేసి. సో ఈ ఫొటోస్ అన్నీ తీపిచ్చా. ఇది 4 షీట్స్ ఫొటోస్ పడవ అది స్టిక్కర్ వేసిందండి. సో ఈ గిఫ్ట్స్ అన్ని ఇవి ప్యాక్ చేయించుకొని, అంటే ఇవన్నీ కస్టమైజ్డ్ కదా, వాళ్ళు అప్పుడే చేసి ఇవ్వడానికి. ఇంకా నేను మళ్ళీ ఏమొస్తాలే తీసుకోవడానికి అనేసి ఉండి చేయించుకొని మంచి వచ్చిందా లేదా అని అన్నీ చూసుకొని వచ్చిన. ఇందులో ఎన్ని ఫొటోస్ ఉండొచ్చు, మేబీ 200 ఏమో ఉండొచ్చు. ఆ ఫొటోస్ అన్నీ బుక్లో పెట్టాలి. బ్లూ మ్యాచ్ అయినా ఈరోజు నేను. 3 days లైన్గా తిరుగుతున్నా, నా ఫేస్లో ఏం మార్పు లేదే. కొంచెం బక్క అయితే బాగుంది కదా, బక్కగా అవ్వట్లేదు నేను. ఇంకా షాప్లో అంతా చూపించాను కదా, చాలా కస్టమైజ్డ్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఇవైతే ప్యాక్డ్. ఇంకా ఇవి సాయి ఓపెన్ చేయాలిగా, ఇప్పట్లో మనం ఓపెన్ చేసేది లేదు. దట్స్ ఇట్. క్యాచ్ నీట్. కొబ్బరికాయలు వాటర్ కన్నా కొబ్బరి ఎక్కువ ఇష్టం. అది ఎప్పటి నుంచో. కొబ్బరి వాటర్ ఎందుకు తాగుతా అంటే లోపల కొబ్బరి కోసం. ఫైనల్లీ ఇంటికి వచ్చేసాను. లుకింగ్ సో ప్రెటీ. ఇవి చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇది కాస్ట్, ఇది ఎంటీ బాక్స్. సో ఇవి మీకు షాప్లో చూపించా కదా, ఇవన్నీ గిఫ్ట్ ప్యాకింగ్ చేసి తీసుకొచ్చిన, అన్నీ చూపించేసిన. ఇవి చూపించలేదు. 1 year అవుతుంది. ఈరోజు June 8th. June 10th వస్తే సాయి నేను కలిసి 1 year అవుతుంది. 1 yearకి ఇన్ని ఫొటోస్ దిగినాము అన్నట్టు మా మిక్కు వచ్చాడు. హాయ్ చెప్పండి మా మిక్కు తండ్రికి. హలో చిన్న తండ్రి. హాయ్ నాన్నలు. హాయ్ నాన్నలు. సో హియర్ ఇట్ ఈస్. సో ఇవి నేను 4 చేయించాను. యాక్చువల్గా 1 ఫోటో తీపిస్తే ఇట్ కాస్ట్ అరౌండ్ 8 rupees ఏమో అన్నారు. అది చాలా ప్రైజే అవుతుంది అని చెప్పేసి ఇలా కొలేజ్ చేసి ఈ ఫ్రేమ్లో చేయించాను. ఎందుకంటే లాట్ ఆఫ్ పిక్చర్స్ అంటే, అండ్ బుక్ చాలా చిన్నగా ఉంది. నాకు ఇంత సైజే కావాలి అని చెప్తే దే గేవ్ దిస్ ఐడియా.
ఇన్ని ఫొటోస్. ఇవన్నీ నేను కట్ చేసి బుక్లో స్టిక్ చేసి బుక్ డెకరేట్ చేసి కొటేషన్స్ రాసి ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. రోజు ఈ గిఫ్ట్ ప్యాకింగ్ కవర్ తీసుకొచ్చాను. నిన్న ఏమేమి మర్చిపోయానో ఆ షాప్లో మళ్ళీ ఈరోజు ఆ షాప్కి వెళ్ళి కొన్ని థింగ్స్ తెచ్చుకున్నాను. ఇవి కొన్ని తీసుకున్నట్టే అనిపిస్తుంది, ఎక్కువ షాపింగ్ లేదు. కాకపోతే ఈరోజు తీసుకున్నవన్నీ నాకు చాలా నచ్చినాయి. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నా బంగారం చిన్న చిన్న బంగారం పొన్న పొన్న బంగారం. హాయ్ హాయ్ అందరికీ. సో థర్స్డే 10 అవుతుంది. 10కి స్టార్ట్ చేసా. 10:04 అవుతుంది ఇప్పుడు. నైట్, డే టైం కాదు, నైట్ 10 అవుతుంది. జస్ట్ ఇవి కట్ చేసి పెట్టుకున్నా. దెన్ లాట్ ఆఫ్ పిక్చర్స్. ఇన్ని పిక్చర్స్ ఉన్నాయి అసలు, సో మెనీ. అసలు ఇవన్నీ చూస్తుంటే నా ఫేస్లో స్మైల్ ఇలానే ఉంది, ఇలా ఫ్రీజ్ అయిపోయింది అనమాట. ఒక్కొక్క పిక్చర్కి ఒక్కొక్క మెమొరీ ఉంది మాకు. అన్ని పిక్చర్స్ అట్లీస్ట్ నేను తీసుకొచ్చినవి ప్యాకింగ్ అన్నా చేసి పడుకుంటాను. ఈరోజు నా టార్గెట్ అది. ఏ పిక్చర్ వస్తే దాని గురించి ఒకటి చెప్తా, ఓకేనా? ఓకే, దిస్ ఈజ్ మమ్మీకు బర్త్డే. నాకు ఇద్దరికి ఇంకా పెళ్ళి కాకముందు మమ్మీకు బర్త్డేకి వచ్చాడు సాయి. సో అప్పుడు ఫోటో ఇది. October 24th ఫోటో. December 23rd మా పెళ్ళి అయింది. I don't know. Oh my god, my favorite picture, you know, this is my favorite picture. సాయి నాకు ప్రపోజ్ చేసిన పిక్చర్. అంటే ఇది ప్రపోజ్ కాదు, మేము లైక్ ఒక కాన్సెప్ట్ తీసుకున్నాము. సంగీత్ డ్యాన్స్ ఇది. మా డ్యాన్స్లో ఇది ఒక సీన్ అనమాట. ఐ లైక్ ఇట్. కలర్ఫుల్గా ఉంటాం ఈ పిక్చర్లో. ఐ లైక్. ఈ ఫొటోస్ని కట్ చేస్తున్నాం, ఈచ్ వన్ లైక్ దిస్. ఇలా ఒక్కొక్కటి కొంచెం వైట్ బార్డర్ వచ్చేలా కట్ చేసుకుంటున్నా, సో దట్ పిక్చర్ చాలా బాగుంటుంది. ఇందాక చూపించా కదా, ఆ పిక్చర్స్ కూడా అన్నీ కట్ చేసేసా. దీస్ మెనీ బ్యాగ్స్. సో ఈ బుక్ తెచ్చుకున్నా. ఈ బుక్లో ఇలా ఎన్ని పేజెస్ ఉందా, ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు వెళ్దు. సాయి నాకు పరిచయం అయిన రోజు నుంచి టిల్ ద డేట్, లాస్ట్ మేము ఎప్పుడు ఫొటోస్ దిగినాం లైక్ 2 weeks బిఫోర్ దిగి ఉంటాము, ఆ రోజు వరకు ఎవ్రీ పిక్ ఉంది. ఆ రోజు వరకు ఏ డేట్, విచ్ మూమెంట్, ఆ రోజు డేట్ ఏంటి, అసలు ఎందుకు కలిసాము అవన్నీ రాసి బ్యూటిఫుల్ కొటేషన్ అబౌట్ దట్ పిక్చర్ రాసి పెట్టాలనుకుంటున్నా. దట్ ఈస్ దిస్ బుక్. సో ఇది ప్యాక్ చేయాలి ఇప్పుడు నేను. సో ఇప్పుడు నా క్రియేటివ్ ఐడియా ఇప్పుడు ఏమొచ్చిందంటే, ఇట్లా ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక కొటేషన్ చూడాలి. సాయి చెప్పుల్లో కూడా కొటేషన్ ఏంది అని అనుకుంటే, మా సాయి దగ్గర చెప్పుల డబ్బాలు కూడా దాచిపెట్టుంటాయి. సో మేబీ ఇందులో నా డబ్బా కూడా ఒకటి ఉండిపోతుంది అక్కడ. దట్స్ ద రీజన్. సో ఇట్స్ డన్. బాగుంది కదా? సో ఈ ఐడియా మీకు కూడా నచ్చింది కదా? యూస్ చేయండి, చాలా సర్ప్రైజింగ్ ఉంటుంది. అంటే నాకు అంత పర్ఫెక్ట్గా రాదు గిఫ్ట్ ప్యాకింగ్, బట్ పర్లేదు, చేసే బాగానే. నాకు నవ్వు వస్తుంది, ప్లీజ్ ఏమనుకోకండి. సో నెక్స్ట్ నేను ఇవి ప్యాక్ చేయాలనుకుంటున్నాను. ఇట్స్ లైక్ నేను ఏదైనా ఇస్తా అని ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు, కానీ సాయి నేను ఇవి ఇస్తా, లైక్ ఇన్నర్స్ ఇవి ఇస్తా అని అయితే 0% కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండకుండొచ్చు. సో అందుకే లైక్ ఐ వాంట్ టు సీ హిస్ ఎక్స్ప్రెషన్స్. ఇవి చూడగానే ఏంది ఇవి కూడా ఇస్తారా అంటాడు పక్క. సో యా. Eternity later. ఫైనలీ ప్యాకింగ్ అయిపోయింది. 1:15 అవుతుంది టైం. సో 1 2 3 4 5 6 ఇక్కడ 6 ఉన్నాయి. హియర్ 1 more. చలో దెన్ బాయ్, ఇట్స్ టూ లేట్.
హే హాయ్ గాయ్స్, టైం 3 o'clock అవుతుంది. ఇది నేను ఎప్పుడు 1కి అలా స్టార్ట్ చేసా. ఆఫ్టర్నూన్ 3 o'clock అవుతుంది. ఈరోజు నెక్స్ట్ డే, ఇంకా బాత్ చేయలేదు. సో ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది. ఎంత నీట్గా ఎవరు కూడా పెట్టుకోరేమో. ఈరోజు ఫ్రైడే నైట్ 10:30 అవుతుంది. నేను ఎప్పుడో ఆఫ్టర్నూన్ 1కి ఎగ్జాక్ట్లీ స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి కూర్చొని సీరియస్ మెస్. ఈ మెస్ కనిపిస్తుందా? ఈ మెస్ అంతా చేసింది నేనే. అప్పటి నుంచి కూర్చుంటే స్టిల్ ఇంకా అయిపోలేదు. అది షో యూ. ఇంకా చాలా వర్క్ ఉంది. ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ఈజీ, నాట్ ఎట్ ఆల్ ఈజీ. అసలు మీరు చూస్తున్నంత ఈజీ అయితే అసలు కాదు. ప్లీజ్ కదా, ఎంత బాగుంటుంది బుక్. ఐ లైక్ క్రియేటింగ్ దిస్ థింగ్స్. బట్ సీరియస్లీ గాయస్, నా నడుము అయితే పోతుంది కూర్చొని చేసి. నా ఐస్ పెయిన్ వస్తున్నాయి. నేను ఎంత కష్టపడుతున్నా, మా సాయికి నచ్చుతో లేదో తెలియదు. ఆబ్వియస్గా నచ్చాల్సిందే, బికాజ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ దిస్ బుక్. బ్యాక్ క్యామ్ పెట్టి చూపిస్తే బెటర్ ఏమో. వెయిట్. సో ఇప్పటికైతే ఇక్కడ వరకు అయింది, ఇంకా అవ్వలేదు. అది షో ఫ్రమ్ ఫస్ట్. ఇంకా చాలా ఫినిషింగ్ ఉంది. ఇది ఓన్లీ ఫొటోస్ మాత్రమే స్టిక్ చేశాను. ఇవన్నిటికీ ఓన్లీ ఫొటోస్ మాత్రమే స్టిక్ చేశా. ఇన్ డీటెయిల్ కొటేషన్స్ రాయాలి, ఇక్కడ కొటేషన్ రాయాలి, ఇక్కడ కొటేషన్స్ అండ్ సమ్ ప్లేసెస్ అన్నీ ఫిల్ చేయాలి. చాలా అంటే చాలా వర్క్ ఉంది ఇంకా. వావ్, ఐ లైక్ దిస్ పేజ్, ఐ జస్ట్ లవ్ ఇట్. అండ్ ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ నేను ఫిల్ చేయాలి. చాలా థింగ్స్ ఉన్నాయి. ఇది జస్ట్ ఓన్లీ 3/4 మాత్రమే అయిపోయింది. ఇది తర్వాత చూపిస్తాలే. అది కూడా ఓపెన్ చేస్తే ఫోటో ఉంటుంది. లైక్ ఇప్పుడు నాకు అస్సలు ఓపిక లేదు, అందుకే సీరియస్. ఐ లైక్ దిస్ మినీ స్పేసెస్. ఈ స్పేసెస్ అంతా ఫిల్ చేయాలి. సీరియస్, హౌ క్యూట్ కదా. నాకు ఇది బాగా నచ్చింది. ఓ, ఐ వాంట్ షో యూ గైస్. సీ, దిస్ ఈస్ ద క్యూటెస్ట్ థింగ్. వావ్. ఇక్కడ కమ్ టు మీ క్లోజర్ అని రాయాలి. సో ఇది ఇలా ఓపెన్ చేస్తే ఇలా. దిస్ ఈజ్ నాట్ ఈజీ. ఎన్ని అవర్స్ కష్టపడుతున్నా చాలా కూర్చొని. ఈరోజు అన్నం కూడా సరిగ్గా తినలే. వావ్, దిస్ ఈజ్ సో కూల్ కదా. వావ్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ పేజ్. మీకు కూడా ఇది ఫేవరెట్ పేజ్ అయితే కమెంట్ డౌన్ బిలో. దిస్ ఈజ్ సో ప్రిటీ. దిస్ ఈజ్ మై ఫేవరెట్ 1 2. ఈ సన్ రైజ్ ఇంకా సన్ లైటింగ్ ఇలా నుంచి వస్తున్నట్టుంది ఆ ఫోటో. క్రేజీ అసలు. ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క అద్భుతం చేశాను నేను. వావ్, దిస్ ఈజ్ అ వెడ్డింగ్ డే. ఇన్ డీటెయిల్ ఇదంతా వర్క్ చేసి, ఇవి కట్ చేసి అండ్ ఇది తీసుకొని చిన్న కట్ చేసి వీటిపై నేమింగ్స్ లెటర్ రాసి. నాట్ ఈజీ గాయ్స్, నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో ఈ పేజ్ అయిపోయినాక దిస్ వన్. ఓకే, ఇక్కడ వరకు వచ్చాను ఇప్పటికైతే. యా, చూసారు కదా, అది నా ఈరోజు డే అంతా కష్టం. దీనికి లాట్ ఆఫ్ పేషెన్స్ కావాలి, చాలా ఓపిక అండ్ స్ట్రెంగ్త్ అండ్ లవ్ అన్నీ కలిపితేనే అంత బాగా ప్రిట్టిగా అవుతుంది. ఈ చిన్న డీటెయిల్ ఉంటాయి కదా, లైక్ అది చాలా ఈజీ అనిపిస్తుంది. బట్ వెన్ యూ డూ దాట్ అప్పుడు అర్థమవుతుంది అది ఎంత కష్టమో. చిన్న డీటెయిలింగ్, ఆ ఫినిషింగే చాలా బాగుంటుంది. నేను చాలా షాపింగ్ చేసేసారికి మేబీ లైక్ 13 to 14 గిఫ్ట్స్ తీసుకున్నానేమో. ఆ గిఫ్ట్స్ నచ్చినా నచ్చకపోయినా తీసి పక్కన వేసినా సరే నేను పట్టించుకోను. కానీ దిస్ ఈజ్ లైక్ ది బెస్ట్ అనా. చాలా వర్క్ ఉంది. నేనైతే పిచ్చిదాంటి మీకు తెలుసా, చెప్పొద్దు. కానీ ఈరోజు నేను బాత్ కూడా చేయలేదు. బాత్ చేయడానికి కూడా నాకు టైం లేదు. గుర్తుండిపోతుంది కదా ఇంత కష్టపడి ఇది చేసినా అని. ఏదో సింపుల్గా చేస్తే దీనిపైన అంత ఇష్టం రాదు. సో ఇంత కష్టపడుతున్నా కాబట్టి ఐ ఆమ్ ఇన్ లవ్ విత్ దిస్. సో 1:30 ఐ కంప్లీటెడ్. అంటే స్టిక్ చేయడం మాత్రం మొత్తం అయిపోయినాయి. మ్యాక్సిమం ఫొటోస్ స్టిక్ చేయడం అయిపోయింది. అవ్వగానే నా ఫీలింగ్ చూడాలి సార్. ఓ గాడ్, యా ఫైనల్లీ ఎడిట్. ఈ బుక్ ఇలా క్లోజ్ అవ్వట్లేదు. సి, ఇది క్లోజ్ ఇంత ఉండే బుక్ ఎంత అయింది. దిస్ మచ్. ఐ జస్ట్ రియలైజ్డ్ ఏంటంటే లవ్ మనతో ఏదైనా చేయిస్తుంది తెలుసా. ప్రేమ అనేది ఇట్స్ సో పవర్ఫుల్ కదా. లవ్ ఈజ్ సో పవర్ఫుల్ యూ గైస్. చాలా అంటే చాలా పవర్ఫుల్.
సి ఎగ్జాంపుల్ ఏంటంటే మన పక్కింటోళ్ళు, అట్లీస్ట్ మన పక్కింటోళ్ళని ఎవరైనా సరే ఓ 5 minutes సౌండ్ తగ్గించు, టీవీ వాల్యూమ్ అయినా తగ్గించు అంటే మనకు సర్రన కాదు, వాడు చెప్తే నేను ఎందుకు తగ్గించాలి సౌండ్ అంటే లైక్ సమ్. కానీ మనకి ఇష్టమైన వాళ్ళ కోసం మనం ఏదైనా చేస్తాం చూడు, ఏదైనా ఎనీథింగ్. లవ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ఎనీథింగ్ అని నాకు రియలైజ్ అయ్యా. సో ఇంతకుముందు ఇక్కడ స్టాప్ చేసా. బాయ్. హౌ ప్రిటీ. యాక్చువల్గా ఇక్కడ చాలా ప్లాన్స్ ఉన్నాయి ఇంకా చేయాల్సింది. ట్రావెల్ అని రాసి ఒక ఫ్లైట్ వేసి మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్. మొత్తం అయిపోయాక ఈ పేజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. సో దిస్ ఇస్ మాల్దీవ్స్ పార్ట్. ఈ 2 pages మాల్దీవ్స్కే. దిస్ ఇస్ సో నైస్ నౌ. సో ఇది వ్యాలంటైన్స్ డే రోజు. ఈ పేజ్ వ్యాలంటైన్స్ డే. ఓకే చలో గైస్, ఐ కాంట్ టాక్ మచ్. ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. 1:30 అంటే హై టైం. ఇప్పుడు అసలు ఇది అంతా క్లీన్ చేస్తే నాకు ఉంటుంది అదో గంట పడుతుంది. ఓ గాడ్ ప్లీజ్ సేవ్ మీ ఫ్రమ్ దిస్. హాయ్, నా వాయిస్ వినిపిస్తుందా? మా కింద వెహికల్ సౌండ్ తప్ప నా వాయిస్ చాలా లో వినిపిస్తుంది, బట్ ప్లీజ్ డోంట్ మైండ్. సో ఫైనల్లీ ఈరోజు సండే, రేపు మండే, ఎల్లుండి ట్యూస్డే, మా సాయి బర్త్డే. మోస్ట్లీ అయిపోతుంది నా బుక్, వస్తుంది లైక్ దీస్ మెనీ పేజెస్ అయిపోయినాయి. యూనో ఎంత కష్టమో. దిస్ ఈజ్ నాట్ ఈజీ గాయ్స్. వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇన్ని పేజెస్ అది నేను మా అత్త వాళ్ళ ఇంట్లో ఉండి టైం దొరికినప్పుడల్లా లైక్ అట్లీస్ట్ 2 to 3 కొటేషన్స్ అయినా రాస్తున్నాను. అది కూడా ఎలా అనుకున్నాం, డోర్ పెట్టుకొని. యూజువల్గా నేను డోర్ మొత్తం పెట్టేసుకున్నాం బికాజ్ పడుకున్నా సరే డోర్ కొంచెమే ఓపెన్ ఉంటుంది. ఇప్పుడు నేను డోర్ పెట్టేసుకుంటున్నాం. మా సాయికి ఎన్నిసార్లు డౌట్ వచ్చింది తెలుసా, వై యు ఆర్ క్లోజింగ్ ద డోర్, వై యు ఆర్ క్లోజింగ్, యు ఆర్ మేకింగ్ సంథింగ్ ఫర్ మీ. ఇట్స్ లైక్ ఓకే, ఐఎమ్ మేకింగ్ స్మాల్ గ్రీటింగ్ ఫర్ యూ. సరే అది కొంచెం చాలా తెలివిగా చేయాలి ఆ గ్రీటింగ్. నేను ఇట్లా చెప్పిన. హీ వాజ్ లైక్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అబౌట్ దట్ గ్రీటింగ్. మ్యాక్సిమం కొన్ని పేజెస్ అయిపోయినాయి. యా లైక్ దిస్ ఈజ్ సో కలర్ఫుల్. యా ఐఎమ్ వెయిటింగ్, ఐఎమ్ ఎక్సైటెడ్. ఈ బుక్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందా అని ఉంది. సి దిస్ ఈజ్ బర్త్డే పేజ్. చలో గైస్, బాయ్. ఐ నీడ్ టు ప్రిపేర్. హే హాయ్. అమ్మా, సో ఈరోజు మండే, రేపు ట్యూస్డే, మా సాయి బర్త్డే. నేను మార్నింగ్ 10 o'clockకి కూర్చుంటే టైం ఎంత అవుతుందంటే 5:30 అవుతుంది. సో దిస్ ఈజ్ మై బెడ్. దిస్ ఈజ్ థింగ్స్. ఇలా చేసా బెడ్ అంతా. మార్నింగ్ నుంచి కూర్చుంటే ఇప్పటికి అయిపోయింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ బుక్ మేడ్ విత్ లవ్. And I'm so excited, damn excited about this book. రేపు మా సాయికి ఎప్పుడెప్పుడు చూపించాలా అని. I made it very beautifully. ఓకే, ఇంకా అలా చూపిస్తూనే ఉంటా బుక్ని. సో ఫైనల్లీ అయిపోయింది. ఈరోజు ఈ వ్లాగ్ ఇంతటితో ఓవర్. నేను బర్త్డే వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ ఈ వ్లాగ్ అయిపోయాక బర్త్డే వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. సో యా, మేబీ ఈ గిఫ్ట్ నేను లాస్ట్కి ఇవ్వాలనుకుంటున్నాను రేపు. నేను నార్మల్గానే చాలా సర్ప్రైజెస్ ఇస్తాను. అట్లా బర్త్డే అంటే ఆబ్వియస్గా నేను ఏదో రెడీ చేస్తున్నా అని తెలుసు, బట్ ఇలాంటి బుక్ ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షో హిమ్. ఈ కొటేషన్స్ అన్ని చదువుకోవడానికి మా ఆయనకి ఒక 1 day పడుతుండొచ్చు. ఒక డే మొత్తం కూర్చున్నా ఇందులో ఉన్న కొటేషన్స్ అయిపోవు. అన్నీ రాసా. నా మైండ్కి ఏది దొరుకుతుంది, పింట్రెస్ట్లో ఏది కనిపిస్తుంది డెఫినెట్లీ నచ్చుతుంది సాయికి. మ్యారేజ్ అవ్వకముందు ఒక లెటర్ ఇచ్చా, లైక్ నా ఫీలింగ్స్ అన్నీ రాసి ఒక లెటర్ ఇచ్చా. అది ఇప్పటికీ సాయి కబోర్డ్స్ ఓపెన్ చేస్తే ఇట్లా కనిపిస్తుంది. ఇంకా ఈ బుక్ దాచిపెట్టుకుంటాడు మంచిగా. ఐఎమ్ సో హ్యాపీ. ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్లో నా ఆర్ట్, నా క్రియేటివిటీ కనిపిస్తుంది. చిన్న చిన్న డాట్స్, చిన్న చిన్న లైన్స్, ఫోటో కట్టింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ మై ఓన్ క్రియేటివిటీ. అంటే నేను కొంచెం గూగుల్ చేశాను, బట్
సేమ్ కాపీ చేయను నేను ఎప్పుడు, దాన్ని ఇంకొంచెం క్రియేటివ్గా థింక్ చేసి చేస్తాను. సో లెట్ మీ నో, మీకు ఈ బుక్ నచ్చితే కమెంట్ అండ్ లెట్ మీ నో. ఈ ఫుల్ బుక్ వీడియో మీకైతే కావాలనిపిస్తే కమెంట్ అండ్ లెట్ మీ నో. సో నేను మీకోసం ఫుల్ బుక్ వీడియో తీయడానికి ట్రై చేస్తాను. దట్ మీన్స్ జస్ట్ ఈచ్ అండ్ ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క పేజ్ ఎలా చేసావని నేను చెప్తాను. బాయ్. నేను బర్త్డే వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్ బాయ్, టేక్ కేర్.